మలయాళ నటి అండ్ జర్నలిస్ట్గా పనిచేసిన రినీ ఆన్ జార్జ్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ప్రముఖ పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు తనకు అసభ్యకర మెసేజెస్ పంపించాడని అండ్ అలాగే హోటల్కి రమ్మని పిలిచారంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి జర్నలిస్ట్ అండ్ మలయాళ నటి అయిన రినీ ఆన్ జార్జ్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు అసభ్యకర మెసేజెస్ సందేశాలు పంపించారని అండ్ హోటల్కి రమ్మని తనని వేధించారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో కాంగ్రెస్ కి చెందిన ఒక నేత రాహుల్ మంఖు టతిల్ ఆయన పేరు. సో ఆయన పేరు బయటకు వచ్చిందండి. ఈ రింకీ ఆన్ జార్జ్ ఎవరైతే ఉన్నారో ఈవిడ చెప్పటం ఏంటంటే ఈవిడ జర్నలిస్ట్ గా కూడా పనిచేశారట గతంలో. సో నేను ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే సోషల్ మీడియా వేదికగా చాలా మంది మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటున్నారు, కానీ ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు అనేది ఆవిడ ఆరోపణ. అందుకని నేను గళం ఎత్తాను అంటున్నారు ఆవిడ. మనం గతంలో కూడా చూసాం, ఒక అమ్మాయి ఒక హీరోయిన్ చాలా పోరాటమే చేసింది, ఇంకా నడుస్తుంది కూడా. ఈసారి మీకు అక్కడ చిత్ర పరిశ్రమ ఎన్నికలు జరిగితే మన మాలాగా ఈసారి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళా ప్రెసిడెంట్ కూడా ఎన్నికయ్యారు, ఆవిడ హేమానా ఏదో ఆవిడ పేరు. అంటే ఒక మార్పు రావాలి. సో ఈ కాస్టింగ్ కోచ్ అనేది మలయాళ ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం అనుకున్నాం శ్రీరెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఒక తెలుగు పరిశ్రమలోనే ఇది ఉందా అనేది. సో ఇది అన్ని పరిశ్రమల్లోనూ ఉంటుందండి. అది చిత్ర పరిశ్రమ అనే కాదు, మీకు అన్ని రంగాల్లో ఈ కాస్టింగ్ కోచ్ లేకుండా లేదు. కొన్ని చోట్ల ఇష్టంతో కొనసాగుతుంది, కొన్ని చోట్ల కష్టంతో కొనసాగుతుంది. కొంతమంది బయటకు వస్తారు, బయటకు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవడం ఎక్కువ జరుగుతుంది. అంటే ఇది ఏ రంగంలోనైనా ఉంటుందండి. ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది బయటకు వచ్చి దానివల్ల వాళ్ళ కెరీర్ కోల్పోవడం. ఇప్పుడు రినీ ఆన్ జార్జ్ చెప్పింది ఏంటంటే, నేను కాంగ్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను ఇట్లా నా మీద అతను ఇట్లా అసభ్యకర మెసేజ్లు పెట్టారు, నన్ను హోటల్కి రమ్మన్నారని కంప్లైంట్ చేస్తే ఎవరు స్పందించలేదు. అంటే ఆవిడ అనేది ఏంటంటే ఇలాంటి వాటి మీద చర్యలు ఉండాలి. అంటే ఇది ఒక సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాదు కదా. అంటే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా బయటకు వచ్చి మాట్లాడటం వల్ల మంచిదే, కానీ వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. అంటే ఇంకొకటి, హీరోయిన్స్ కానివ్వండి లేకపోతే చాలా మంది ఒకే ఒక ఛాన్స్ కావాలంటూ కూడా వస్తూ ఉంటారు ఇండస్ట్రీకి. అలాంటిది కాస్టింగ్ కోచ్ వలన చాలా మంది వాళ్ళ ఆశలన్నీ పక్కన పెట్టేసి ఇలాంటి వాటికి బలవుతున్నారని చెప్పొచ్చు. సో ఇది నిన్న ఇవాళ ఉన్నదా? ఆ మధ్యన రమకృష్ణ గారు కూడా మాట్లాడినట్టున్నారుగా. అంటే ఎవరైనా తప్పదు అనేది, అంటే ఎక్సెప్షన్స్ కొంతమందిగా ఉంటాయేమో, మనకు తెలీదు. ఇప్పుడు మన ఆడవాళ్ళ విషయంలో మనం కమెంట్స్ చేయకూడదు కూడా. కాబట్టి అంటే వాళ్ళు చాలా మంది ఇలాంటి వాటికి వ్యతిరేకంగానే ఉంటారు. ఎక్కువ శాతం 99%, మేబీ 90%. ఎవరో కొద్ది మంది బలవుతారు దానికి. అంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇది కాకపోతే నాకు వేరేది చూసుకుంటాననే ధైర్యం మనకు ఉండాలి, అవునా కదా? లేదా ఎక్స్పోజ్ చేసే ధైర్యం ఉండాలి. ఎక్స్పోజ్ చేశాక మనకు అండగా ఎవరైనా ఉండాలి. అంటే నిలదొక్కుకోగలగాలి మనం. ఇన్ని ఉంటాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే తొక్కడానికే చూస్తారు. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు రామ్ గోపాల్ వర్మ మాట విని ఆవిడ వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేయటం వేరు, బట్ ప్రొటెస్ట్ చేసిన విధానం తప్పంటాను. ఎవరు నష్టపోయారు? ఆవిడ నష్టపోయారు. ఒక రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందిగా. నేననేది మనం చేసే దాని వల్ల మనకి మేలు జరగాలి, మన వల్ల 10 మందికి మేలు జరగాలి. ఇక్కడ అది జరగల. అండ్ ఇంకొకటి, మీరు అన్నట్టు ప్రొటెస్ట్ అనేది పక్కన పెడితే కొంతమంది అప్పట్లో చూసుకుంటే కనుక ఆవిడ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు రాజకీయ నాయకుల మీద కానివ్వండి, వేరే మీద. అంటే ఏదైనా ఉంటే క్లియర్గా మాట్లాడాలి కానివ్వండి, కొన్ని బూతులతో రెచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని అదే నేను చెప్తున్నా. ఆవిడ మార్గం తప్పారంటున్నాను కదా, దారి తప్పకూడదు. వెన్ యు ఆర్ సేయింగ్ సంథింగ్, స్ట్రికాన్ అయి ఉండగలగాలి. దాన్ని మనం ప్రజల్లోకి మంచిగా ప్రొజెక్ట్ చేయగలగాలి. అంతేగాని బూతులతో రెచ్చిపోతాను, నేను ఇట్లా మాట్లాడతాను, దానివల్ల ఎవరు నష్టపోలేదు, ఆవిడే నష్టపోయారు. అదే మీకు చెప్తున్నా. కానీ ఇవాళ రినీ ఆన్ జార్జ్ విషయంలో ఇంకొక ఆవిడ హనీ అనే ఆవిడ కూడా బయటకు వచ్చినట్టున్నారుగా. అవును, నాకు కూడా ఇలాగే జరిగింది, నన్ను కూడా అతను రమ్మన్నాడు, ఇదే సేమ్ రాహుల్ నాకు అసభ్యకర మెసేజ్లు పెట్టారని ఆవిడ కూడా బయటకు వచ్చారు. వచ్చాక బీజేపీ వాళ్ళు దీని మీద వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే దీని మీద చర్యలు తీసుకోమని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మళ్ళా దీన్ని ఏం చేస్తారంటే పార్టీల పరంగా చేస్తారు తప్ప సమస్యకి పరిష్కారం చూడరు. అది చేయకూడదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మతపరమైన పార్టీ అని ఒక ముద్ర వేయడానికో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మంచి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడానికో కుదరదు. ఒక కష్టం వచ్చినప్పుడు ఒక అమ్మాయికి ఎవరైనా వాళ్ళకి సపోర్ట్గా నిలిచినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్
క్యాస్ట్ క్రీడ్ అన్నట్టుగా ఉమ్, ఆ సపోర్ట్ ని అందరూ కూడా అంగీకరించాలి. ఉమ్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలండి. ఉమ్, రినియాన్ జార్జికి తప్పకుండా ఉమ్, ఆవిడకి న్యాయం జరగాలి. ఉమ్, ఆ విధంగా ఆ ప్రభుత్వం కృషి చేయాలని మనం కోరుతున్నాం. ఉమ్, దీని మీద రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వెంటనే స్పందించాలి. ఉమ్, ఎందుకంటే వాళ్ళు అన్నింటికీ స్పందిస్తారు కదా, ఉమ్, మరి ఇలాంటి వాటికి ఎందుకు స్పందించరు? ఉమ్. ఇంకొకటి మేడం, మహిళలు తన అదే ఇప్పుడు ప్రియాంక గాంధీ ముందు స్పందించాలి. వాయనాడ్ నుంచి ఆవిడ గెలిచారు కదా ఎంపీగా. అవును, షీ హాస్ టు ఒక మహిళగా కూడా తను స్పందించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా. మహిళలు గల్లమెత్తితే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో మొన్న ఒక హీరోయిన్ మీద కూడా అసభ్యకరమైన అంటే ఓపెన్ గానే వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. అండ్ నిన్న మనం చూసుకుంటే కనుక ఢిల్లీ సీఎం మీద కూడా అలాంటివి చేశారు అసభ్యకరమైన, అంటే డైరెక్ట్ అటాక్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? ఏమండి, ఇప్పుడు రేఖా గుప్తా గారి మీద చేయడానికి అతను కుక్కల ప్రేమికుడు అయితే నువ్వు నీ ఇంట్లో పెట్టుకో, తప్పులేదు. నువ్వు కుక్కల్ని అంటే కాపాడు. ఉమ్, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా బాధపడ్డారు కదా, సదా లాంటి వాళ్ళు. అవును. ఆవిడ ఏడుస్తుంటే ఏదో అయిపోయింది అనుకున్నామని ఆవిడ కుక్కల కోసం ఏడ్చారు, తప్పులేదు. ఉమ్, ఉమ్, జంతు ప్రేమ అనేది ఉండాలి, మనందరికి కూడా ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ మనకు అంత డబ్బులు లేవు ఉమ్, ఉమ్, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. బట్ దే హ్యావ్ మనీ ఆల్సో. ఉమ్, సో వాట్ మై సజెషన్ ఇస్, రామ్ గోపాల్ వర్మ గారు కూడా అన్నారు కదా, ఉమ్, మీ కుక్కల మీద ప్రేమ ఉంటే మనుషుల కంటే మీరు మీ బెడ్రూమ్లో ఏసీ బెడ్రూమ్లో వాటిని పెట్టండి అని. ఉమ్, సో మీరు ఏసీ బెడ్రూమ్లో పెట్టినా సరే, లేదు మీకు పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి కాబట్టి ఉమ్, మంచిగా డాగ్ హౌస్ లాగా నిర్మించి ఉమ్, వాటిని అందులో పెట్టి దే కెన్ ప్రొటెక్ట్ కదా. ఉమ్, అందరూ కలిసి, అంటే సెలబ్రిటీస్ అంటే కుక్కల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా ఉమ్, ఫండ్స్ రేజ్ చేసుకుని ఉమ్, ఆయా ఊళ్ళల్లో మేబీ బాంబే, ఢిల్లీ, కల్కట్టా ఉమ్, అండ్ దెన్ హైదరాబాద్ అట్లా అక్కడక్కడ సెలబ్రిటీస్ వాటిని ప్రొటెక్ట్ చేస్తే బాగుంది. ఇప్పుడు అమల్ గారు బ్లూ క్రాస్ పెట్టారు, ఉమ్, ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకొచ్చి, తప్పులేదు. నేను అనేది వ్యంగ్యంగా మనం చెప్పట్లేదు. ఉమ్, ఉమ్, నిజంగా మీకు ప్రేమ ఉంటే చెయ్యండి. ఉమ్, అదే విధంగా మీరు కుక్కల విషయంలో ఎలా స్పందించారో జంతు ప్రేమని, ఉమ్, మరి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే కూడా అలా స్పందించండి. అది మనం అంటున్నాం. ఉమ్, మీరు కుక్కలకి ఇచ్చిన విలువ కంటే కూడా మనుషులకు ఎక్కువ ఇవ్వాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇవ్వాలి. అవును, అవును. ఇవాళ ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళు స్పందించాలి కదా. ఇప్పుడు రినియాన్ జార్జికి జరిగిన అన్యాయం గురించి మీరందరూ గళమెత్తండి. అవును. మీకు పార్టీలతో సంబంధం లేదు. మీరు ముందు సెలబ్రిటీస్, ఉమ్, పార్టీల తర్వాత రాజకీయాల తర్వాత ఉమ్, ఇలాంటి వాటి మీద కూడా స్పందించమని మనం ఈ సెలబ్రిటీస్ అందరినీ అడుగుతున్నాం. ఉమ్, మీరు ఏడుస్తూ ఎలా వీడియోలు చేశారో ఉమ్, ఇలాంటి వాటి మీద కూడా ఒక పోస్ట్ పెట్టండి, ఒక వీడియో పెట్టండి. ఉమ్, మేము నీకు మద్దతుగా ఉంటామండి, ఉమ్, మీరు ముందుకెళ్ళండి అని చెప్పి ఇలాంటి అమ్మాయిలకి మీరు సలహాలు ఇవ్వండి. ఉమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.